నిజమైన స్నేహం. ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు, ఫ్రెండ్స్. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర కలిసి పెరిగారు. ఒకే స్కూల్లో చదువుకున్నారు. కలిసి గేమ్స్, పాటలు, ఆటలు అన్నీ కలిసి చేసేవారు. వారు ఊరిలో ఎక్కడికెళ్ళినా వీరిని చూసి మంచి స్నేహితులు అనేవారు. ఊరిలో ఎవరైనా అడిగితే నిజమైన ఫ్రెండ్షిప్ ఎవరిది అంటే అర్జున్, కార్తిక్ అని చెప్పుకునేవారు. అర్జున్ చాలా తెలివైన అబ్బాయి. కొంచెం కోపం కూడా కలిగిన వ్యక్తి కార్తిక్. కానీ కార్తిక్ మాత్రం చాలా ప్రశాంతంగా, శాంతంగా ఉండేవాడు. వీరిద్దరి స్వభావాలు, మనస్తత్వాలు వేరైనా స్నేహం మాత్రం చాలా బలంగా ఉండేది. వేసవి సెలవులు వచ్చేశాయి. వేసవి సెలవులు రావడంతో ఇద్దరు ప్రతిరోజు కొత్త కొత్త ఐడియాలు, కొత్త కొత్త పనులు చేయాలని నిర్ణయించుకుంటారు. ఒకరోజు గ్రామం దగ్గర ఉన్న కొండపైకి వెళ్ళాలని అనుకుంటారు. ఉదయం ఇద్దరు రెడీ అయ్యి చిన్న చిన్న బ్యాగులు వేసుకొని వాటిలో వాటరు, ఫుడ్, స్నాక్స్ అన్నీ పెట్టుకొని బయలుదేరారు. మార్గం మధ్యలో కార్తిక్ అన్నాడు, అర్జున్, మనం కొండపైకి వెళ్ళాక అక్కడి నుంచి సూర్యాస్తమం చూస్తే చాలా బాగుంటుంది అని అంటాడు. అర్జున్ చాలా హుషారుగా, అవును, ఫోటోలు కూడా తీసుకుందాం అక్కడికి వెళ్ళాక, కొండపైకి వెళ్ళాక అని అనుకుంటారు. ఇద్దరు నవ్వుకుంటూ, ఆటలాడుకుంటూ, పాట పాడుకుంటూ ముందుకు వెళ్తారు. అంతలోనే వీరిద్దరికి గొడవ అవుతుంది, చిన్న గొడవ. కొండదారిలో ఉన్న చిన్న కాలువ వచ్చింది వీరికి అడ్డం. దాన్ని దాటేటప్పుడు అర్జున్ జారి పడిపోయాడు. అతని బట్టలన్నీ మురికిగా, మట్టితో నిండిపోయాయి. కార్తిక్ నవ్వకుండా ఉండలేక పెద్దగా నవ్వేశాడు. అది చూసి అర్జున్ కోపంగా, నేను పడిపోతే నీకు నవ్వు వస్తుందా అని గట్టిగా అరిచాడు. కార్తిక్, అరే, నేను సరదాగా నవ్వాను, అంత కోపం ఎందుకు అర్జున్ నీకు? కోపంతో అర్జున్ ఇలా అంటాడు, నువ్వు నిజమైన స్నేహితుడివి కావు అంటాడు. ఆ మాట కార్తిక్ మనసుకు చాలా బాధ కలిగించింది. కానీ ఏం అనకుండా ఉండలేక మౌనంగా నడుచుకుంటూ ముందుకెళ్ళిపోయాడు. కొంతసేపటికి వారు అడవి లాంటి ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. గాలి బలంగా వీచింది. వర్షం వల్ల దారి మొత్తం జారుడుగా మారింది. వర్షం ఆగిన తర్వాత ఇద్దరు కొండపైకి వెళ్ళారు. అక్కడ నుంచి కనిపించిన సూర్యాస్తమం చాలా అందంగా ఉంది. అర్జున్ అన్నాడు, ఈరోజు సూర్యాస్తమం కంటే మనమే స్నేహంగా ఇంకా ఉంటే అందంగా ఉంది. ఇద్దరు నవ్వుకున్నారు. ఆ రోజు నుంచి అర్జున్ ఎప్పుడూ కోపంతో మాట్లాడకుండా మారిపోయాడు. ఇద్దరి స్నేహం మరింత బలపడింది. నీతి ఏమిటంటే ఈ కథలో నిజమైన స్నేహితుడు సంతోషంలో కాదు, కష్టంలో కూడా తోడు నిలిచేవాడే నిజమైన స్నేహం అని అంటాడు.